నారాయణపేట జిల్లా కమిటీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోని ఈరోజు ఎక్లాస్పూర్ సంబంధించినటువంటి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి అంశం రంజిత్ కుమార్ అనేటువంటి విద్యార్థికి పాఠశాలలో క్లాస్ వింటున్న సమయంలో పాము కాటు గురై మృతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళను వారి పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా ఈ ముఖ్యమంత్రి గారు సూటిగా అడుగుతా ఉన్నాం. నేనైతేనే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటా ఉన్నాడు. పాలమూరు జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట జిల్లాకే ఉన్నటువంటి సుమారుగా 3-4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఒక పాఠశాలలో విద్యార్థులు పాము కాటు గురై చనిపోతా ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు గాని స్థానిక ఎమ్మెల్యే గాని స్పందించకపోవడం అనేది ఒక సిగ్గుమాలిన చర్యగా మేము స్పందంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏదైతే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించినటువంటి ఈ ప్రధాన ఉపాధ్యాయులు గాని సంబంధిత వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు మిగతా ఏ పాఠశాలలో ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఏ విధంగానైతే ఆ విద్యార్థికి సంబంధించిన అంశాలు కాదు, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ పట్టుకుపోతే ప్రాణాలు మిగిలేయనేటువంటి దుస్థితిలో ఇవాళ నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ పరిస్థితి ఉంది. పాము కాటు గురైతే ఇంజెక్షన్ లేనటువంటి జిల్లా ఆసుపత్రి ఇవాళ నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉంది. కాబట్టి ప్రతి అంశం మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, ఆ కుటుంబ స్థితిగతులు తెలుసుకోవాలి. 3 అబ్బాయిలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఆ కుటుంబం రోజు కూలి చేస్తే గానీ పూటగడని పరిస్థితిలో ఉంది. ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించి ఎక్స్గ్రేషన్ ప్రకటించి వాళ్ళ కుటుంబానికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థలలో ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల మనం సందర్శించిన సందర్భంలో చూసినట్లయితే ఈ మొత్తం పాఠశాల అడవిని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ పాఠశాలలో ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా క్లీన్ చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంటాడు చూడాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.